దేవుని పనికి అడ్డుపడితే దేవుడు ఊరుకోడు. సేవకులను టచ్ చేసిన, సంఘాలను చెడగొట్టాలనుకుంటున్న వారి జీవితాలు చెడిపోతాయి. ప్రజల్లో దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంగమా, దేవుని బిడ్డలరా, చూడండి, ఆ ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలను దేవుని మార్గంలో నడవరికుండా ఆ రాజ్య మార్గాలు ఏమైపోయి ఉన్నాయి? ఎడారు మార్గంలో అయిపోయి ఉన్నాయి. సైతాను గాడు చూడండి, దేవుని మార్గంలో వెళ్ళనీయకుండా మనుషుల్ని ఆపుతూ ఉంటాడు. కానీ దేవుని చిత్తం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన మార్గంలో నడవాలి. ఈరోజు నువ్వు నడవగలుగుతున్నావా? వాక్యరీతిగా భక్తిగా నడవగలుగుతున్నావా? ఆత్మీయంగా జీవించగలుగుతున్నావా? దేవుని చిత్తం నెరవేర్చగలుగుతున్నామా? ఆయన మార్గంలో నడిచే బిడ్డలుగా మనం తయారవుతున్నామా? ఈ రాత్రిన ప్రభునితో మాట్లాడుతున్నారు. చూడండి, ఆ ఫిలిష్తీయులు ఆ ఇశ్రాయేలు ప్రజలను దేవుని వైపు తిరగనీయకుండా